హాయ్ అండి. వెల్కమ్ టు అదిరే టెక్ గురు ఛానల్. ఈరోజు నేను ఒక మంచి కంపెనీ బ్రాండెడ్ ఏసీ గురించి రివ్యూ చేయబోతున్నాను. సో, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి డీటెయిల్స్ మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను ఈరోజు తీసుకున్న ఒక మంచి బ్రాండెడ్ అండి టాటా వాళ్ళది వోల్టాస్ అడ్జస్టబుల్ ఇన్వర్టర్ ఏసీ 1.5 టన్ ఇది 5 స్టార్ రేటింగ్ తోటి మాత్రం వచ్చిందండి. దీనికి 185 విక్టోరియా ఎలిగెంట్ ఒక ఏసీ మోడల్ మాత్రం నేను తీసుకున్నాను. సో, దీని ఇండోర్ యూనిట్ చూసేసరికి ఇలా ఉంటదండి. సో, దాని తర్వాత మనకి అవుట్‌డోర్ యూనిట్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇన్వర్టర్ అది మన లోగో తోటి ఉంది. ఇంతకుముందు వోల్టాస్ టాటా ప్రొడక్ట్ మాత్రం ఉంది. సో, వీళ్ళ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బావుంటదండి. ప్రొడక్ట్ చాలా బావుంటది. టాటా కంపెనీ వాళ్ళకి. ఇంతకుముందు నేను చాలా సార్లు చూసాను ఈ ప్రొడక్ట్. సో, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి? మోడల్ నంబర్ వచ్చేసరికి 450345 సో, ఈ మోడల్ నంబర్ అయితే నేను తీసుకున్నాను. సో, ఈ మోడల్ మీరు కావాలంటే ఈ మోడల్ సరైన మోడల్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఈ యొక్క కీ ఫీచర్స్ ఏమున్నాయంటే మనకి ఇది 1.5 టన్ ఏసీ అండి. ఇది 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది దీనికి. దాని తర్వాత మల్టీ అడ్జస్టబుల్ మోడ్ మాత్రం దీంట్లో ఉంది. తర్వాత మంచి కూలింగ్ మాత్రం మీకిస్తుంది. తర్వాత సూపర్ డ్రైవ్ ఒక ఆప్షన్ మాత్రం మీకుంది. టర్బో కూలింగ్ సిస్టమ్. తర్వాత మైక్రోబైల్ ఎయిర్ ఫిల్టరేషన్ మాత్రం ఉంది. దాని తర్వాత ఈకో ఫ్రెండ్లీ రిఫ్రిజరెంట్. దాని తర్వాత 100% కాపర్ మీకు కాయిల్స్ మాత్రం ఇచ్చేసారు. దాని తర్వాత స్లీప్ మోడ్ కూడా దీంట్లో ఇచ్చారు. తర్వాత వైడ్ వోల్టేజ్ రేంజ్ ఆపరేషన్ మాత్రం ఇచ్చారు. సో, ఇయండి దాని యొక్క ఫీచర్స్, బెనిఫిట్. దాని తర్వాత మనకి 4 స్టేజ్ అడ్జస్టబుల్ మోడ్ మాత్రం దీంట్లో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ సూపర్ డ్రై ఆహ్, సిస్టమ్ అయితే దీంట్లో మనకి పెట్టారు. ఆటోమేటిక్ ఇది మనకి కాయిల్స్‌లో ఉన్న డ్రై సిస్టమ్ అయితే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. మనకి వాటర్ ఉండి ఫ్లక్చుయేషన్ అవుతది కదా! ఆ ప్రాబ్లమ్ అయితే వీటికి ఉండదు. త్వరగా అది డ్రై క్లీనింగ్స్ అయిపోయే సిస్టమ్ మాత్రం చేశారు. దాని తర్వాత హై టెంపరేచర్స్ కూడా మనకి 52 డిగ్రీస్ టెంపరేచర్స్‌లో కూడా ఇది ఆహ్, మనకి కూలింగ్ అయితే ఇస్తదని చెప్తున్నారు. ఇక్కడ చూసారు కదా! 52 డిగ్రీస్‌లో మనకు కూడా చక్కటి కూలింగ్ మాత్రం ప్రొడక్ట్ మాత్రం ఇస్తుంది. దాని తర్వాత మనకొచ్చేసరికి ఇది రికమెండెడ్ సైడ్ వచ్చేసరికి 111 అండ్ 150 స్క్వేర్ ఫీట్స్. ఇందాక మీకు సారీ నేను ఈ స్క్వేర్ ఫీట్స్ ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఇది 1.5 టన్ ఏసీ కాబట్టి మీకు 11 x 15 ఫీట్స్ సైజ్ రూమ్స్‌కైతే సరిపోద్ది. ఎక్కువైనా కూడా మీకు కొంచెం అంటే పవర్ కన్జంప్షన్ మాత్రం ఎక్కువొస్తది. 16, 17 వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ బ్రాండ్‌లో ఇచ్చిన వాటికైతే కంపెనీ ప్రకారము 111-150 స్క్వేర్ ఫీట్స్ ఇది సూటబుల్ అవుద్దని చెప్తున్నారు. సో, మనకి వచ్చేసరికి సూపర్ సైలెంట్ ఆపరేషన్ 38 డీబీ వరకు కూడా మనకి సైలెన్స్ మాత్రం ఇస్తుంది. నాయిస్ లెవెల్ చాలా బాగుంటది దీనికి. సో, ఎటువంటి సౌండ్ రావటం, బ్లోయర్ సౌండ్ రావటం, లేకపోతే ఇండోర్ సౌండ్ రావటం మనకైతే పెద్దగా అనిపించదు. దాని తర్వాత ఈకో ఫ్రెండ్లీ మనకి R32 రిఫ్రిజరెంట్ అంటే ఎప్పుడు కూడా అందరూ కూడా ఇదే చేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా బ్రాండ్‌లో ఉంటే మాత్రం ఒక ఫీచర్‌గా పెట్టుకున్నారు. సో, నెక్స్ట్ మనకొచ్చేసరికి ఇంకా దీంట్లో మనకి 4 ఇన్ 1 అడ్జస్టబుల్ కూలింగ్ సిస్టమ్ మాత్రం ఉంది. మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3, మోడ్ 4 ఇట్లా 4 సిస్టమ్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కూలింగ్ నీడ్స్ మాత్రం మనకి ఆపరేషన్ దీనికి చేయొచ్చు. సో, మోడ్ 1లో మన 1 ఉంటే ఎలా కూలింగ్ ఎంత తీసుకోవాలి, ఎంత నడవాలని చెప్పేసి ఆటోమేటిక్‌గా తీసుకుంటది. పర్సన్స్ ఇద్దరున్నాడు రూమ్‌లో దానికి పర్సన్స్ తగ్గట్టుగా ఎంతవరకు ఉంది అని చూసుకొని కూడా ఆటోమేటిక్‌గా సెన్సార్ తీసుకొని ఆటోమేటిక్‌గా కూలింగ్ మాత్రం మనకి అందజేస్తుంది. దాని తర్వాత అదర్ దాన్ ముగ్గురు లేదా నలుగురున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లు ఇక్కడ పిక్చర్‌లో చూపెడుతుంది చూడు రూమ్‌లో ఎలా ఉన్నారో. సో, అందరికీ కూలింగ్ అయ్యేలాగా అది ఆటో అడ్జస్టబుల్ మీకు ఏసీ మాత్రం పనిచేస్తుంది. దాని తర్వాత మోర్ దాన్ కంటే 4 కంటే ఎక్కువ ఉన్నారు. రూమ్ నిండా ఉన్నారు. పార్టీ చేసుకుంటున్నారు అనుకుంట మేబీ. ఈ పార్టీ చేసుకున్నోళ్ళందరూ కూడా రూమ్ సరిపోవాలంటే ఏసీ మాత్రం చాలా చక్కగా పనిచేసేలాగా ఆటోమేటిక్‌గా కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇన్నాళ్ళు మనకి పాత ఏసీస్‌లు ఎలా ఉండేయంటే సిస్టమ్ మనకి ఆటోమేటిక్‌గా కూలింగ్ అనేది ఒకటే కూలింగ్. వాళ్ళలో ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఒక్కరున్నా కూడా ఒకటే కూలింగ్ సిస్టమ్ ఉండేది. అందువల్ల పవర్ బిల్ ఎక్కువగా వచ్చేది. తర్వాత ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా మనకి ఇబ్బంది పడేది. దాని ప్రాసెస్ మళ్ళీ మార్చేది. 24లో మార్చాలి, 22 మార్చాలి. ఏసీ సరిపోవట్లేదు. ఎక్కువ మంది ఉన్న ఆటోమేటిక్‌గా మనం మాత్రం చేసేది. వీటికి మాత్రం ఈ సిస్టమ్ అయితే ప్రాబ్లమే లేదు. చాలా చక్కగా మనుషులను బట్టేసి కూడా రూమ్‌లో ఎంతమంది ఉన్నారు కూడా అది ఆటోమేటిక్‌గా దాని సెన్సార్ గుర్తించేసేసి మనుషులు తగ్గట్టుగా, రూమ్‌కి తగ్గట్టుగా కూడా మనకి ఇది ఏసీ ప్రొవైడ్ చేస్తది. దీంట్లో మనకి పవర్ బిల్ కన్జంప్షన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇది స్మార్ట్ పెర్ఫార్మన్స్. ఇక అది ఆటోమేటిక్‌గా చెప్పాను కదండీ! ఆటోమేటిక్‌గా ఇది స్మార్ట్ మొత్తం పనిచేస్తుంటది. మొత్తం అదే తీసేసుకొని సిస్టమ్ మొత్తం కూడా ఏసీ ఎలా పనిచేయాలో కూడా సెన్సార్ ద్వారా పనిచేస్తది. ఆ! దీంట్లో ఉన్న మోటార్ కూడా మీకు హై పెర్ఫార్మన్స్ ఉంటుంది. మీకు డీసీ మోటార్ హై పెర్ఫార్మన్స్ దాంట్లో మనకు కొడుకుతే డీసీ మోటార్ మాత్రం వీళ్ళు ఇన్సర్ట్ చేశారు మనకి కంప్రెషన్ మట్టుకైతే. దాని తర్వాత 100% కాపర్‌తోని మనకి కాయిల్స్ తయారు చేశారు. దాని తర్వాత 5 స్పీడ్ ఫ్యాన్ మాత్రం మీకు ఫీడ్ మాత్రం చాలా వేరియబుల్ స్పీడ్‌లో మాత్రం ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కూడా మీకు తట్టుకోగలిగే శక్తి మాత్రం ఈ ఏసీకి మాత్రం ఇచ్చారు.
తర్వాత యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ఫిల్టరేషన్, యాంటీ డస్ట్ ఫిల్టర్. ఇది మెయిన్ అసలు ఇంపార్టెంట్. మీరు ఏసీ కొనేటప్పుడు పవరు అవి ఇవి మొత్తం బట్టలు చుట్టుకుంటూ ఇంట్లో ఈ డస్ట్ అండి పైన మీకు చూసినప్పుడు ఎలా ఉంటదంటే మీకు 1 వీక్ తర్వాత ఆ ఫిల్టర్స్ చూసినప్పుడు ఫుల్లు డస్ట్ పట్టేస్తదండి. ఆ డస్ట్ ఒకప్పుడు కూడా అంటే ఒకప్పుడు ఫిల్టర్స్ లేనప్పుడు అది ఆటోమేటిక్‌గా వచ్చి ముక్కులలోకి వెళ్ళిపోయేది. మనం ఇక్కడ కూర్చున్నా కూడా లోపలికి కింద అంటే ఫ్లోర్‌లో ఉన్న డస్ట్ మనకు కంటికి కనిపించేది. ఇది పైకి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అలా ఫార్మ్ అయ్యి మళ్ళీ మనం ఎయిర్ ఏసినప్పుడు మొత్తం కూడా మన దగ్గరకొస్తది. మనం పీల్చుకొని లోపలికెళ్తుంటది. సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా మీకు ఈ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి మాత్రం మీకు చక్కగా యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ప్రిఫ్యూజ్ మాత్రం మీకిచ్చారు. సో, దానివల్ల మీకు ఎటువంటి జబ్బులు కూడా రావు. సో, చూసారు గదా! మీకు ఎలా ఉంటుందో ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా అది చంపేస్తదని మాత్రం చెప్తున్నారు. ఆ ఫిల్టరైజేషన్ వల్ల మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇలా ఫిల్టర్స్ ఇచ్చారు చూసారు గదా! నేను డిస్‌ప్లే నాకు వీడియోలో కొంచెం మీకు కనిపించట్లేదు. ఇక్కడ ఫిల్టర్స్ చూసారు గదా! ఎలా ఉన్నాయో. ఈ ఫిల్టర్స్ వల్ల అంటే ఒక్కొక్క ఫిల్టర్‌ని దాటి లోపలికి వెళ్ళలేదు గదా! ఆ డస్టు. దానివల్ల ఆ ఫిల్టర్ మాత్రం అలా పెట్టేసి మీకు చేయటం వల్ల అది మంచి ఆహ్, ఎయిర్‌నయితే మనకు అందిస్తది. సో, మనకి పవర్ కన్జంప్షన్ కూడా తగ్గుతది. మళ్ళీ మనం క్లీన్ చేయాల్సిన బాధ కూడా ఉండదు. సో, నెక్స్ట్ మనకొచ్చేసరికి దీంట్లో మంచిదంటే స్లీప్ మోడ్. మనం స్లీప్ మోడ్ ఆన్ చేసి పడుకుంటే ఆటోమేటిక్‌గా అది స్లీప్ మోడ్‌లోకి మనకి ఎంతవరకు చేయాలనో కూలింగ్ అయితే మనకి చాలా చక్కని కూలింగ్ మాత్రం ఇస్తది. తర్వాత యాంటీ ఫ్రీజ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసారు కదా! అక్కడ ఔట్‌డోర్‌లో గాని, ఇండోర్‌లో గాని ఉంటాయండి. ఇది ఆటోమేటిక్‌గా ఇది థర్మో టెస్ట్ మొత్తం ఆటోమేటిక్‌గా అది దానికి ఐస్ పడ్డప్పుడు ఆటోమేటిక్‌గా అది విడిపోతది. దాని యొక్క సిస్టమ్ కూడా ఆటోమేటిక్‌గా అదయినప్పుడు దానికి సెన్సార్ చేసినప్పుడు పోతుంటది. అది మేము ఇంతకుముందు చేసినప్పుడు చూసేదండి. మొత్తం కూడా కేసెస్‌లో ఏదైతే ఉన్నాయో కొన్ని కింద ఐసెస్ కూడా ఉంటాయి. మేము చిల్లర్స్ ఉపయోగించినప్పుడు కొన్ని షాప్‌లో చేసినప్పుడు కింద మొత్తం కూడా ఐస్ ఫార్మ్ అయ్యేది. అది ఆటోమేటిక్‌గా ఏందంటే మనం వేరే వాటరో లేకపోతే సాల్ట్ వాటర్ పెడితే ఆటోమేటిక్‌గా పోయేది. ఇప్పుడు ఇట్లా ఈ సిస్టమ్ అయితే లేదు. ఆటోమేటిక్‌గా అది ఫ్రీజ్ అయిపోతుంటది. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. దానికి ఈ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. తర్వాత హిడెన్ డిస్‌ప్లే మనకి ఏసీస్ పైన మీద కూడా ఇది ఎంత మోడ్‌లో ఉంది, ఏంట్లో అని చెప్పేసేసి కూడా దాని మీద ఉండదండి. సో, ఏసీ మోడ్ మనకి ఆన్ చేయగానే మనకి ఆన్ చేసినప్పుడు మటికి మనకది డిస్‌ప్లే చూపెడితే ఆటోమేటిక్‌గా అది ఆఫ్ అయిపోతుంటది. సో, దీనివల్ల మనకి కొంచెం బెనిఫిట్ కూడా చెప్పొచ్చు. అది ఎంత ఫీచర్‌లో ఉంది అని చూసుకున్న తర్వాత మనకి పవర్ బిల్ కూడా కొంచెం కొద్ది గొప్ప కూడా అవుద్దని కూడా చూడొచ్చు దాని గురించి. తర్వాత మెమరీ రీస్టార్ట్. తర్వాత మనము ఇప్పుడు ఆ పవర్ పోయే వచ్చిందనుకోండి, మనం ఏ అయితే మోడ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటో మోడ్ లేకపోతే డ్రైవ్ మోడ్, కూల్ మోడ్‌లో పెట్టామనుకోండి, మళ్ళీ అది మొదటి కానించి వస్తది. కానీ అది మెమరీ గుర్తుంచుకొని ఎక్కడైతే ఏ మోడ్‌లో అయితే ఆగిపోయిందో అదే మోడ్ నుంచి మళ్ళీ రన్ అవుద్ది. నేను 24లో పెట్టాననుకోండి, మళ్ళీ అది 24 నుంచే స్టార్ట్ అయిద్ది తప్ప మళ్ళీ 22 నుంచి మాత్రం స్టార్ట్ కాదు. ఏ మోడ్‌లో ఉంచితే ఆ మోడ్‌లోనే అది ఆటోమేటిక్‌గా పవర్ పోయి వచ్చినా కూడా స్టార్ట్ అవుద్ది. ఇది మాత్రం ఫీచర్ చాలా బాగుంది. దీంట్లో మంచిగా ఇచ్చారు. దాని తర్వాత నేను చెప్పాను కదా! ఆటో క్లీన్ ఫంక్షన్ అని చెప్పేసి దీంట్లో ఆటోమేటిక్‌గా ఈ కాయిల్స్ మీద డస్ట్‌ని ఆటోమేటిక్‌గా ఇది క్లీన్ చేసుకుంటే దీనివల్ల మనకి మళ్ళీ సర్వీస్ చేయాల్సిన బాధైతే ఉండదు. ఎప్పుడో ఒకసారి మనం స్టార్టింగ్‌లో ఒకసారి సర్వీస్ చేసుకోవచ్చు. తర్వాత క్లోజింగ్ తర్వాత మనం సరి చేసి పెట్టుకోవచ్చు. పవర్ బిల్ మనకి కన్జంప్షన్ అవుద్ది. మంచిగా ఎయిర్ కూడా మంచిగా ఉంటది. కూలింగ్ బాగుంటది కాబట్టి మనం చేసుకోవచ్చు. కానీ వీక్లీ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఆటోమేటిక్‌గా ఇదే చేసుకునే సిస్టమ్ మాత్రం దీంట్లో ఉంది. వీళ్ళు టాటా కంపెనీ ప్రొడక్ట్ ఏది తయారు చేసినా ఒకటికి 2 సార్లు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే చేస్తారు. ప్రొడక్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా తయారు చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఫీచరు తర్వాత ఇది దీంట్లో లీడర్స్ ఇన్ ఏసీ టెక్నాలజీ ఉంది. అంటే ఇది నిజంగా లీడర్సే వీళ్ళకి మించిన బ్రాండ్ అయితే ఉండదు. చక్కగా మంచి ఏసీ అయితే వీళ్ళు తయారు చేసిస్తారు. తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్ చూసారుగా 5 స్టార్ రేటింగ్, యాంటీ క్రష్, తర్వాత 5 స్టార్ ఎనర్జీ సేవింగ్ రేటింగ్. దాని తర్వాత ఇక్కడ యాన్యువల్ పవర్ బిల్ వీళ్ళు ఇస్తున్నారు కదండీ! మేము చెప్తున్నాను గానీ యాన్యువల్ పవర్ బిల్ 751 యూనిట్స్ అయితే కాలుతుందని చెప్తారు. అంటే మనకి డిపెండ్ అయిన మన రూము, మన ఏసీస్ బట్టి కూడా ఇది అప్ అండ్ డౌన్ కావచ్చు. దీన్ని బేస్డ్ అని మాత్రం మీరు ఊహించుకోవద్దు. సో, మనకి వారంటీ వచ్చేసరికి 1 ఇయర్ కంప్రెసివ్ వారంటీ ఇచ్చారండి. కంప్రెసివ్ వారంటీ అండ్ ప్రొడక్ట్ వారంటీ. మొత్తానికొచ్చి మనకి ప్రొడక్ట్ మీదయితే 1 ఇయర్ ఇస్తున్నారు. తర్వాత 10 ఇయర్స్ అయితే కంప్రెసర్ మీద ఇస్తున్నారు. ఈ వారంటీ. దాని తర్వాత దీని యొక్క ప్రొడక్ట్ వెయిట్, దాని సైజెస్ ఎంతుందో చూడండి. ఔట్‌డోర్ నుంచిగా 30 కేజెస్ ఉంది. ఇండోర్ నుంచిగా 13 కేజెస్ ఉంది. సో, వాటి యొక్క సైజెస్ కూడా ఇలా దీని మీద మెన్షన్ చేసింది చూసాను చూడండి. మీకు ఎంత సైజ్ తోటి ఎలా ఉన్నాయి ఇండోర్ యూనిట్, ఔట్‌డోర్ యూనిట్ యొక్క సైజెస్ కూడా దీంట్లో నేను మెన్షన్ చేశాను. సో, ఇక్కడ మీకు పిక్చర్ మీద కూడా కనిపించొచ్చు. మీకు కన్‌ఫ్యూజ్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇటు బార్ ఎలా ఉంది, హైట్ ఎంత ఉంది, తర్వాత ఈ సైడ్ కార్నర్ ఎన్ని సెంటీమీటర్స్ కూడా ఉంది. ఇది 96 సెంటీమీటర్స్ ఉంది. 23.5 సెంటీమీటర్స్ ఉంది. దీని సైడ్ హైట్ వచ్చేసరికి 31.7 సెంటీమీటర్ ఉంది. సో, ఇక్కడ కూడా మనకి ఔట్‌డోర్ రేట్ కూడా 55.5 సెంటీమీటర్స్ ఉందండి. ఇటు వెడల్పు వచ్చేసరికి 83.8 సెంటీమీటర్స్ ఉంది. సో, ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క సైజెస్ ఉందండి మీకు దీంట్లో. సో, నెక్స్ట్ మనకొచ్చేసరికి ఇంక్లూడింగ్ ఈ బాక్స్‌లో ఏమేమి ఇస్తున్నారు వాళ్ళు. ఒక ఇండోర్ యూనిట్, ఒక ఔట్‌డోర్ యూనిట్, తర్వాత ఇంటర్ కనెక్షన్ కేబుల్ 3 మీటర్స్ అయితే మనకిస్తున్నారు. తర్వాత వన్ సెట్ ఇంటర్ కనెక్షన్ పైప్స్ అయితే మనకిస్తున్నారు. 3 మీటర్ పైపులు అంటే మనకి వాటర్ లీకేజ్ పైపులు మాత్రం దాంట్లో పైపులు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు.
తర్వాత దీనికి ఒక మాన్యువల్ అయితే మీకు దాంట్లో చేస్తున్నారు. తర్వాత అవుట్‌డోర్ వైబ్రేషన్ ప్యాడ్ మాత్రం ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. 4 వైబ్రేషన్ ప్యాడ్స్ చేస్తున్నారు. 1 రిమోట్ కంట్రోల్, 2 ట్రిపుల్ ఏ బ్యాటరీస్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా. ఒక ఇండోర్ యూనిట్, మౌంటింగ్ ప్లేట్ కూడా ఇస్తున్నారు. మిగతా దీంట్లో ఎక్స్‌ట్రా వచ్చేసరికి ఏందంటే ఇది ఒక ఎక్స్‌ట్రా ఇస్తున్నారండి. దాని తర్వాత ఈళ్ళు పైప్స్ మాత్రం ఇస్తున్నారు. ఈ పైప్స్ దీంట్లోనే ఈ పైప్ ఒకటను, ఈ ఇండోర్ మౌంటింగ్ ప్లేట్ మాత్రం వీళ్ళకి 2 ఎక్స్‌ట్రా మాత్రం ఇచ్చారు. మిగతా ఏసీస్ నేను చూసాను. వాటి మాత్రం ఈ 2 ప్రొవైడ్ చేయలేదు. తర్వాత ఈ స్క్రూస్ కూడా ప్లేట్స్ మానిటరింగ్ స్క్రూస్ కూడా ఇస్తున్నారు. సో, ఇదొక బెనిఫిట్ కూడా చెప్పొచ్చు. ఈ 3 మాత్రం ఇస్తున్నారండి. మిగతా ఏసీలు నేను అవుట్‌డోర్‌లో అదే సరే మనకి బాక్స్‌లో ఏముందని చూస్తే నేను నంబర్ ఆఫ్ ఏసీస్ చేశాను దాంట్లో రివ్యూలో. ఇవి మాత్రం ప్రొవైడ్ చేయలేదు. ఈ 3 మాత్రం ఈ టాటా వాళ్ళు మాత్రం. సో, మన దీని ప్రైస్ వచ్చేసరికి స్పెషల్ ప్రైస్ రూ. 37,999 అయితే మీకు దీని ప్రైస్ వస్తుందండి. యాక్చువల్లీ దీని ఎంఆర్‌పీ కాస్ట్ వచ్చి రూ. 75,990 దీనికి ఎంఆర్‌పీ కాస్ట్ ఉందండి. మనకి 50% ప్రెజెంట్ అయితే ఆఫర్ ఉంది. సో, మనకి ప్రెజెంట్ అది కాకుండా ఇంకా అవైలబుల్ ఆఫర్స్ ఉంటే గనుక మనకి బ్యాంక్ ఆఫర్స్ 25% కూడా మనకి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అసలు ఫ్లిప్‌కార్ట్ నుంచి గాని, అమెజాన్ నుంచి కూడా మనకి ఈ ఆఫర్స్ ఉన్నవి. సో, మన ఈ ఆఫర్స్ కూడా ఉపయోగించుకుంటే కూడా మనకి ఇంకా తక్కువ కూడా ప్రొడక్ట్ మాత్రం మనకి వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఫీడ్‌బ్యాక్. ఈ ఫీడ్‌బ్యాక్ ఏందంటే ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు దీని యొక్క రేటింగ్ చూడండి. 2114 మెంబర్స్ దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. 758 మెంబర్స్ మనకి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. 3 కస్టమర్స్ వచ్చేసరికి మనకు 3 స్టార్ రేటింగ్ వచ్చేసరికి 207 కస్టమర్స్ ఇచ్చారు. సో, ఈ కింద రిమైనింగ్ నేను చూసినట్టు మీకు ఈ 2 స్టార్ గాని, 1 స్టార్ గాని ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ గాని, లేపోతే మన సరిగ్గా వచ్చిన టెక్నీషియన్ సరిగ్గా సహకరించుకోవడం గాని వచ్చిన ఈ రేటింగేనండి. మాక్సిమం మీకు చూడండి ఇక్కడ ప్రొడక్ట్‌లో ఎటువంటివి కూడా లేదు. ఇన్‌స్టాలేషన్ డెలివరీలోనే 3.6 రేటింగ్ మాత్రం వచ్చింది. డిజైన్ ఫీచర్‌లో 4 రేటింగ్ ఇచ్చారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో 3.9 ఇచ్చారు. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీలో ఏంటంటే డిపెండ్ ఆన్ వాళ్ళు చెప్పిన పవర్ బిల్ నేను చెప్పాను కదండీ! ఈ పవర్ బిల్ ఇంత వస్తుంది, ఇంత వస్తదని. అది రూమ్ టెంపరేచర్ గాని, ఉన్న ఏరియా గాని దాన్ని బట్టి కూడా మనకి ఈ పవర్ అనేది తక్కువ పోతుంది. కొంతమంది డైరెక్ట్ పెట్టేసేస్తారు. 22, 23 పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి పవర్ మాత్రం రాదు. 24 డిగ్రీస్‌లో పెడితే మాక్సిమం కంపెనీ ఇచ్చిన దానికైతే కొద్ది గొప్ప అయితే మ్యాచింగ్ కావచ్చు. కూలింగ్‌లో అయితే చూడండి 4.1 రేటింగ్ అయితే కూలింగ్ సిస్టమ్‌లో అయితే ఇచ్చారు మనకి. సో, కూలింగ్‌లో మాత్రం దీనికి కొట్టిందని కూడా మనం చెప్పొచ్చు. చాలా బాగుంటది ప్రొడక్ట్. ఈ బ్రాండ్‌లో టాటా బ్రాండ్‌లో మీకు ఏసీ అనేది చాలా. సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా పంపించండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. దీన్ని చేయడం వల్ల నేను కొత్తగా చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇది మీరు ఎమ్మటే ఈ వీడియో చూడడానికి ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను. సో, మీరు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా పంపించండి. లైక్ చేయండి మాత్రం వస్తది. సో, మనకి ఈ ప్రొడక్ట్ నేను అమెజాన్‌లో చూసి మాత్రం మీకు రివ్యూ చేశానండి. సో, ఈ ప్రొడక్ట్ మీరు కొనుక్కోవాలి, తక్కువ ప్రైస్‌లో కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు బిగ్ సేవింగ్ డీల్స్ అని మనకి టెలిగ్రామ్ ఛానెల్ ఉందండి. ఈళ్ళ మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లోకి బిగ్ సేవింగ్ డీల్స్ అని చెప్పేసేసి మీరు టైప్ చేస్తే మీకు ఈ ఈ లోగోతోని వస్తుంది మన ఛానెల్. ఈ లోగోతోని మన ఛానెల్ వస్తది. సో, దీన్ని మీరు జాయిన్ కావచ్చు. లేదా అదర్ మీకు కావాలంటే మీకు నేను కింద దీనికి ఒక లింక్ కూడా ఇచ్చాను. సో, ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. మీరు దాని నుంచి కూడా అక్కడ క్లిక్ చేసేసి మీరు ప్రొడక్ట్ జాయిన్‌లో కావచ్చు. ఎప్పుడైనా మనం తక్కువ డీల్స్ ఉన్నాయి మనకి నోటిఫికేషన్ రూపంలో వచ్చినప్పుడు మేము ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తుంటాము. సో, మీరు దాని నుంచి కూడా మీరు పర్చేజ్ చేసుకొని మీరు కొంత అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. దయచేసి మన ఛానెల్ మాత్రం జాయిన్ కండి ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానెల్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, మీరు టచ్‌లో ఉండుండి వీడియోస్ మాత్రం నేను చేస్తూనే ఉంటాను. మీకేమన్నా ఆహ్, కా ఏమన్నా విశేషమైన క్లారిటీ కావాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో షేర్ చేయండి. నేను కంపల్సరీగా చేస్తాను. ఇంకా అదర్ దాన్ మీకు ఏమైనా ఏసీస్ గురించి రివ్యూ కావాలి. మీరు ఒక ఏసీ కొనబోతున్నారు. దాని యొక్క డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ కావాలన్నా కూడా మాకు కామెంట్ రూపంలో మీరు నాకు షేర్ చేయండి. డెఫినిట్‌గా నీకు వీడియో అయితే నేను చేసి చెప్తాను. పోర్టల్‌లో రివ్యూ అయితే చేస్తాను. సో, నేను ఈ రివ్యూ చేసేదేంటంటే, ఈ ప్రొడక్ట్ కొనుక్కొచ్చి మాత్రం రివ్యూ చేయండి. పెయిడ్ ప్రమోషన్ మాత్రం కాదు. సో, ఈ రివ్యూ వల్ల బెనిఫిట్ ఏందంటే, ఒక కస్టమర్ కొనుక్కుంటప్పుడు ప్రొడక్ట్ డీటెయిల్స్ ఏంటి, అది ఎంత అవుతది, ఏంటి అని కూడా డీటెయిల్స్ మొత్తం కూడా మీకు నేను వన్ బై వన్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అదిరే టెక్ గురు ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.